జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి ఎంతటి అప్పులు ఉన్నా సరే ఆ అప్పులన్నీ కూడా తీరిపోవాలి అంటే వారాహి అమ్మ యొక్క ఈ మంత్రాన్ని మనము చదువుతూ ఈ చిన్న పరిహారాన్ని గనక చేస్తే తప్పకుండా మన అప్పుల బాధలు ఏవైనా ఉంటే ఎన్ని లక్షల అప్పులు ఉన్నా సరే తప్పకుండా అమ్మవారే స్వయంగా తీర్చేటటువంటి పరిహారము అండి. అయితే ఈ పరిహారానికి మనకి ఒక రూపాయి కాయను కావాలి, అలాగే ఒక యాలుక్కాయ. యాలుక్కాయ అనేది గ్రీన్ కలర్లో మంచిగా ఫ్రెష్గా ఉన్న కాయ కావాలి అండి. చాలామందికి ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా నిలిచిన ఏకైక అమ్మవారు మన వారాహి అమ్మవారండి. వారాహి అమ్మవారిని కొలిస్తే మనం అమ్మ కృపకు పాత్రులమైతే అమ్మే దిగి వస్తారు అనడంలో సందేహం లేదండి. రాత్రి దేవతగా పూజలు అందుకుంటున్న అమ్మవారిని గనక మనము నిత్యము కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే తప్పకుండా మన కష్టాలన్నీ కూడా తీర్చే దైవము అవుతారండి. అయితే మీరు చేయవలసిందల్లా ఈ చిన్న పరిహారము మీరు పంచమి రోజైనా చేయవచ్చు, అష్టమి తిథుల్లో చేయవచ్చు, అమావాస్య పౌర్ణమి చేయొచ్చు, మంగళ శుక్రవారాల్లో కూడా ఈ విధంగా మనము ఈ పరిహారాన్ని చేయొచ్చండి. ఈ పరిహారాన్ని స్టార్ట్ చేయవచ్చు. అయితే ఈ పరిహారానికి మనకు ఒక రూపాయి కాయిన్ కావాలి. అది ఏ రూపాయి అయినా పర్లేదు, 5 రూపాయలైనా పర్లేదు. ఒక కాయిన్ తీసుకోండి. ఒక యాలుక్కాయ కావాలి, ఫ్రెష్గా ఉన్న యాలుక్కాయను మనం తీసుకోవాలి. అయితే మనం పొద్దున్నే ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారి ముందు మన ఇంట్లో ఉన్న అమ్మవారిని మనము పూజించుకోవాలి. ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో కనుక లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారిని మనం పూజించుకోవచ్చు, లేదా మన ఇంట్లో దీపంలోనే మనము సకల దేవతలు ఉంటారు కాబట్టి దీపాన్ని వారాహి అమ్మగా మనము పూజించుకోవచ్చండి. అయితే వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఒక రూపాయి బిళ్ళ, దాని మీద ఒక యాలుక్కాయి అమ్మవారి ముందు ఉంచండి. అదే అమ్మవారు అంటే ఆ ఫోటో లేకపోతే దీపానికి పక్కనే దగ్గరలో ఉంచండి. తరువాత ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు అమ్మవారి ముందు పూజ చేసుకున్న తర్వాత నిష్ఠతో, భక్తితో, ఆర్తితో 108 సార్లు అయినా సరే ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని చదవండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు. మీరు మంగళ శుక్రవారాలు ఇలాగ పంచమి, అష్టమి తిథులే కాకుండా మీరు ఏ రోజైనా కూడా చేసుకోవచ్చండి. మనకి ఏ రోజు చేసినా సత్ఫలితాలు అమ్మవారు తప్పకుండా ఇచ్చి తీరుతారండి. రోజు కూడా చదవండి. ఆ మంత్రము ఏమిటి అంటే ధనవశంకరి వారాహి రా రా, ధనవశంకరి వారాహి రా రా, ధనవశంకరి వారాహి రా రా అని మనము ధనాన్ని వశం చేసే వారాహి అమ్మ మా ఇంటికి రండి అని మనము వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పిలుస్తున్నామండి. అమ్మవారికి కనుక మనం నిష్టగా, నియమంగా మనం భక్తి శ్రద్ధలతో, భక్తితో, ఆర్తితో గనక పిలిస్తే అమ్మవారికి కృపకి మనం పాత్రులమైతే తప్పకుండా అమ్మవారి కదిలి వస్తారండి. మీకున్న సకల అప్పులను కూడా, అప్పుల బాధలను తీర్చేసి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మరిపించి మీకు ధనయోగం కలిగేలాగా చేయడానికి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. అయితే నమ్మకము ఉన్నవాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దండి. కాబట్టి నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ చిన్న మంత్రాన్ని మీరు రోజు చదవటానికి నిష్టగా చేయండి. అంటే ఆ 108 సార్లు చదివేటప్పుడు వేరే ఆలోచనలు మైండ్లో తీసేసి అమ్మవారిని మనం ధ్యానిస్తే తప్పకుండా మంచి సత్ఫలితాలు అనేవి తప్పకుండా మన అందరి జీవితాల్లో కూడా కలుగుతాయండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.